అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించి సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి జమ కావడం అనేది ప్రారంభమైంది. దాదాపుగా అర్ధరాత్రి వరకు ఉద్యోగులకు సంబంధించి జీతాలు జమ అవుతున్నాయి. దాదాపు 50% పైనే జీతాలు ఉద్యోగులకి జమ కావడం జరిగింది. ఇంకా కొన్ని ఉద్యోగుల బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. అలాగే ఈక్యూబేర్కి వెళ్ళిన బిల్లు అయితే దాదాపుగా రాత్రి జమ అయినాయి. ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఆ బిల్లు మాత్రం మనకి సోమవారం వరకు వేచి చూడాల్సిందే. అయితే పెన్షన్స్ విషయానికి వస్తే రాత్రి 8:30, 9 గంటల నుంచి ఈ పెన్షన్లు అనేది జమ కావడం అనేది ప్రారంభమైంది. దాదాపుగా పెన్షన్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ఏరియా నుంచి ఎక్కువ దాదాపుగా అక్కడల్లా ఎక్కువ జమ కావడం జరిగింది. ఇంకా ఈ కడప ఈ రీజియన్, రాయలసీమ రీజియన్కి సంబంధించి ఎక్కడ కూడా జమ అయినట్లుగా లేదు. అయితే చాలా ట్రెజరీల పరిధిలో ఆ ఏరియాలో ఉత్తరాంధ్ర సంబంధించి చాలా ట్రెజరీల పరిధిలో దాదాపుగా ఒక 50% వరకు పెన్షన్లు జమ అయినట్లుగా తెలుస్తుంది. అంటే సగం రాష్ట్రం వరకు దాదాపుగా. ఈ మిగిలిన వారికి ఈక్యూబేర్లో ఉండి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ఉంటే ఏవైనా 1, 2 ఈరోజు జమ అయ్యే అవకాశం ఉంది. అంతేగాని ఈ ఈక్యూబేర్లు అలాగే ఉండి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన మాత్రమే ఈరోజు జమ అవుతాయి. ఈక్యూబేర్లో ఉండేవి మాత్రం అలాగే ఉంటాయి. ఖచ్చితంగా మనకి సోమవారం వరకు వేచి చూడాల్సిందే. ఈ సోమవారం సాయంత్రానికి దాదాపుగా ఈ మిగిలినటువంటి ఉద్యోగులు కానీ, మిగిలినటువంటి పెన్షనర్స్ కానీ వీరందరికీ కూడా సోమవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో 100% జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. తర్వాత వీడియోలో మనం ఏ ట్రెజరీ పరిధిలో ఇంతవరకు జమ అయ్యాయనేది తర్వాత వీడియోలో వివరంగా చూద్దాం.